అదే సందర్భంలో మంచం అడిగితే డాక్టర్ గారు చెప్పాలి నీకు నడువు నొప్పి ఉందని అన్నారట. రాత్రి పూట డాక్టర్ గారు వచ్చేసి ఈయనకి నడువు నొప్పి లేదని జడ్జిమెంట్ ఇచ్చారట. ఆయన సాధారణ నడువు నొప్పి అంటే ఏమంటాం మనం, టెస్ట్ చేయాలా, టెస్ట్ చేసేదాకా తాత్కాలికంగా అరేంజ్ చేస్తారు ఎవరైనా సరే. చేసి టెస్ట్ చేశాక ఏదైతే నడువు నొప్పులకు సంబంధించి ఏం చేయాలి, స్కానింగ్ చేస్తారు సాధారణంగా. స్కానింగ్ లేదా ఇతనికి సంబంధించిన పాత మెడికల్ రిపోర్ట్లు చూసి దాన్నంతా ఫాలోఅప్ చేసి అప్పుడు ఇవన్నీ ఇతను అబద్ధాలు చెప్తున్నాడు అనుకుంటే అక్కర్లేదని చెప్పచ్చు కామన్గా. కానీ ఇక్కడ అలా చూసేసి డాక్టర్ గారు ఇంకేం నడువు నొప్పి లేదని చెప్పాడట కాబట్టి మంచం ఇవన్నారట. అంటే వెంటాడి వేటాడి అవమానించి అవహేళన చేసి సిగ్గుపడేలా చేసి అంటే అతని పట్ల అసహ్యం కలిగించేలా అతని జీవితం మీద అతనికే అసహ్యం కలిగించేలా చేసి తద్వారా మిగతా కార్యకర్తలందరూ భయపడిపోయి మా బాస్కే ఇట్లుంటే ఇక మా బతుకులేంటి అని భయపడిపోయి టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా మనల్ని ఎవరు కాపాడలేరు, జగను కాపాడలేడు, ఎవరు కాపాడలేరు, ఇక మనకి రాజకీయాలు వద్దు, ఎందుకు వాళ్ళ ద్వారా ఇట్లా వెళ్ళి నరకం అనుభవించాలి అని ఫీల్ అయ్యి వదిలేయాలి. ఇది ఒక ఎత్తుగడ. కానీ గన్నవరం నియోజకవర్గం ఇప్పుడు భయపడుతుందా సార్? ఎందుకంటే గన్నవరంలో గంజాయి మొక్కలు అని చెప్పి తాజాగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. జోదాలు, కబ్జాలు, ఆక్రమణలు, దాడులు, చివరికి క్యాసినోలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆల్రెడీ ఏదో ఒక 5 పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఈ 5 ఏళ్లలో వంశీకి అనుచరులుగా, ప్రధాన అనుచరులుగా ఎవరైతే ఉండి చక్రం తిప్పారో వాళ్ళందరినీ కూడా అంటే ఒక భయపెడుతున్నారా, లేదంటే అరెస్టులు కంటిన్యూ అవబోతున్నాయని హెచ్చరిస్తున్నారా, ఏం జరుగుతుంది? వంశీతో కలిసి తిరిగి